నా పేరు షేక్ బాబు మియా. నేను 41 డివిజన్‌లో ఉంటాను. నేను ఆటో యూనియన్‌లో గూడా ఒక 20 ఏళ్ల నుంచి ఆటో యూనియన్ టౌన్ అధ్యక్షునిగా పనిచేశాను కాంగ్రెస్ పార్టీలో. ఐఎన్‌టీసీ ఆటో యూనియన్‌లో గూడా పనిచేశాను. ఇప్పుడు మొన్ననే రీసెంట్‌గా మనకు 41 డివిజన్‌లో లక్ష్మీ నరేష్ అని ఒక అన్నొచ్చాడు. ఆ అన్న కోసమే హెల్పింగ్ నేచర్ బాగుంది అనే ఒపీనియన్ నాకు అర్థమైంది. బట్టి మంచిగా గెలిపించుకోవాలి, మంచిగుండాలి, మంచిగా చేస్తాడు కదా అన్నట్లు ఆ ఉద్దేశంతోనే 41 డివిజన్‌లో మనం లక్ష్మీ నరేష్‌ని గెలిపించుకున్నాం. తర్వాత మాకు హెల్పింగ్ చేస్తాడు, మంచిగా ఆదుకుంటాడు, ఏమన్నా చిన్న చిన్న సహాయాలు చేస్తాడని అనుకుంటున్నాము. ఇంకోటి ఏముందంటే మనకు ఆటో యూనియన్ ఉంది సార్. ఆటో యూనియన్‌లోకి వెళ్ళి ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లే ఉన్నాం. ఓ ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు, ఓ ట్రాఫిక్ రూల్స్ లేదు. ఏమైనా విపరీతంగా ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంది, ట్రాఫిక్ జామ్ ఉందని ఆటోలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోజు ఆటోలే వస్తున్నాయి. దానికి రోడ్ కరెక్ట్ ఇది లేదు. ఎక్కడ పోయినా అక్కడ ఇబ్బంది అవుతున్నాం. ఇంకోటి ఏముందంటే ఆటోకు ఇప్పుడు చాలా ఆటోలే సార్. జీవనాధారం లేక ప్రతి ఒక్కరు ఆటోనే. ఏం కంపెనీలు లేవు మన దగ్గర. ఉన్న కంపెనీలు కూడా తీసేసారు. కాటన్ మిల్ ఉండే, బ్యాటరీ ఉండే అన్ని తీసేసారు. అన్ని పోయినప్పుడు ఇప్పుడు ఏమైతుందంటే ఆటో మీద ప్రతి ఒక్కరు ఆధారపడుతుంది ఆటో. చిన్న చిన్న ఏమైనా చేసుకుందాంలే అన్నట్లు ఒక చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. డిగ్రీలు చేసినారు, మంచి మంచి చదువులు చదువుకున్న వాళ్ళు కూడా ఆటోనే చూస్తున్నారు ఇప్పుడు. ఏదో 500 వస్తాయి కదా, ఏదో చిన్న కలువ వెళ్ళిపోతుంది కదా అని ఆలోచన చేస్తున్నారు. తర్వాత ఏముంది, మనకు కాంగ్రెస్ ఇప్పుడు వచ్చింది. వచ్చినప్పుడు హామీలు కూడా ఇచ్చారు మనకు. ఏమి ఇచ్చారు? మీకు ఆటో నగర్ కాలనీ ఇస్తామన్నారు. తర్వాత 12,000 రూపాయలు ఇస్తాము. సంక్షేమ బోర్డు అన్నారు. సంక్షేమ బోర్డు లేదు, ఆటో నగర్ కాలనీ లేదు, పథకం యాయి లేదు సార్. మాకు ఇప్పుడు 12,000 అంటే ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది దగ్గర. 36,000 రావాలి. ఒక్కసారి కూడా రాలేదు. అది మా పరిస్థితి. మరి దీని గురించి స్థానిక ఎమ్మెల్యేను ఎవరైనా కలిసే ప్రయత్నం చేసి స్థానిక ఎమ్మెల్యే కలిసినాం. చేతంలే చేతంలే అన్నట్లు ఉన్నారు. తర్వాత మీన్కెళ్ళి ఇంకోటి ర్యాపిడ్ వచ్చింది. ఈ చిన్న లోకల్ సిటీ మొత్తం కొడితే 10 కిలోమీటర్లు లేదు. ఈ 10 కిలోమీటర్ల ముందే ఆటోలు విపరీతంగా ఉన్నాయి. ఎక్కువ ట్రాన్స్పోర్ట్ ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి అన్న పెట్టినా ఒక మంచిగా ఉంటుంది. ఒక 20 కిలోమీటర్ 30 కిలోమీటర్ సిటీ ఉంది అంటే పెడితే బాగుంటది. తర్వాత ఉన్న సిటీకి 10 కిలోమీటర్ కొడితే 5 కిలోమీటర్లు లేదు సార్. ఎక్కడ పోయినా 5 కిలోమీటర్ బస్ స్టాండ్కి వెళ్ళి మీరు కవర్ చేస్తే 5 కిలోమీటర్లు ఉంటుంది. తర్వాత దాంట్లో ర్యాపిడో, దాంట్లో మళ్ళీ బైకులు విపరీతంగా అయిపోయినాయి. వాళ్ళు ఏమంటున్నారు, ఏం చేస్తాం భయ్, మాకు కూడా జీవనాధారం లేదు, మేము ఇట్లా పోతున్నాము ఏదో చేస్తున్నాము అన్నట్లు వాళ్ళు కూడా ఆలోచన. వాళ్ళని ఏమన్నా పోయినా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మేము బండి 4,05,000 సార్. 3 లక్షలు సిఎన్జి ఉంది. సిఎన్జికి లైన్లు గంటలు వెయిట్ చేసి తీసుకోవాలి సిఎన్జి. అది కూడా ఇబ్బంది అవుతుంది. బండ్లు అప్పుడు విపరీతంగా తీసుకున్నారు. అప్పుడు ఫ్రీ ఒకటే పంప్ ఉంది. ఒక పంప్ ఏమో అక్కడ ఫైర్ స్టేషన్ కూడా ఉంది. అది ఏడకైనా ఇది రిపేర్ అని గంటలు వెయిట్ చేస్తారు పిల్లలు. ఇప్పుడు గంటలు వెయిట్ చేసి నింపుకొని మళ్ళీ వచ్చి వాళ్ళు చాలా ఎప్పుడు నడపాలి, ఎప్పుడు కిస్తు తీయాలి, ఎప్పుడు అందు కట్టాలి, వాళ్ళు ఎట్లా నడపాలి. తర్వాత బైకులు అయితే విపరీతంగా అయిపోయి ర్యాపిడో తీసేయండి సార్ అంటే ర్యాపిడో నాకేం సంబంధం లేదని అన్నారు సార్. బట్టి మేము ఉండాలి అని తప్పు అయిపోయింది. తర్వాత ఇప్పుడు దాని గురించి ఆలోచన చేస్తున్నాం, ఏం చేయాలి, ఎట్లా చేయాలి అన్నట్లు కొంచెము. తర్వాత మేము ఇప్పుడు మాకు ఇచ్చిన హామీలు కన్నా తొందరగా నెరవేర్చకపోతే దీని మీద చాలా ఉద్యోగం అంటే స్ట్రైకులు గాని బంధులు గాని ఏమైనా ఉంటాయి. సో ప్రభుత్వాన్ని అయితే ముట్టడించే ఉండవు. అంటే ఏం కోరుకుంటున్నారు మీరు ప్రభుత్వం నుంచి? మాకు ఇచ్చే హామీలు మాకు ఏంటి సార్, మీరు ఫ్రీ బస్ పెట్టింది మాకేం అభ్యంతరం లేదు, మంచిగానే ఉంది, మేము వద్దంటలేము. మాకు ఇచ్చే హామీలను ఇవ్వాలి కదా సార్. సంక్షేమ బోర్డు అన్నారు, ఇందిరమ్మ మనకు ఏమైనా ఆటో నగర్ కాలనీ అన్నారు, మాకు 12,000 ఇస్తా అన్నారు. ఏవి లేవు, ఒకటన్నా ఏంటి సార్, ఒక్కటి కూడా లేదు కదా. సో మరి మీరు అధ్యక్షుని అయినాక మీరేం చేద్దాం అనుకుంటారు మీ ఆధ్వర్యంలో? ఇప్పుడు నేను మొన్ననే రీసెంట్ గా బీఆర్ఎస్ వెళ్ళిపోయిన అధ్యక్షుడు అయినాయి. ఇప్పటి నుంచి మేము ఆటో ఏదున్న సమస్యని గానీ ఆటో డ్రైవర్ల కోసం కష్టపడతాము, ఆటోలోనే మంచిగా చూసుకుంటాము. ఆటోలోకి ఏము హామీలు గవర్నమెంట్ ఏమి ఇచ్చినా కూడా వాళ్ళకి తొందరగా సంక్షేమం చేయాలని ఆలోచన చేస్తాం. సో అంటే మీరు ఇంతగా చాలా కాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో మీరు మొన్న కార్పొరేషన్ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది సార్. ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఉండే, బీఆర్ఎస్ లో ఉన్నాం. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా మనం ఏం చేయలేదు, వాళ్ళు ఉన్నారు కదా. 2.5 ఏళ్ళు అయినా కూడా కొంచెం చేయాలి కదా. మేమేదో గెలుచుకుంటే మాకు మంచిగా అవుతుంది అన్నట్లు మేము గెలిపించుకున్నాము. అందరం బాగా కష్టపడి గెలిపించుకున్నాము. వచ్చినాక మాకు ఎట్లన్నా అవుతుంది కదా, ఏదో చేస్తారు కదా మా సార్, మంచి సారే కదా అని మేము ఎంత ఆశ మీద గెలిపిస్తున్నాం. ఇంతవరకు ఒక్కడి కూడా ఏం అసలు ఇట్లా ఉండరు, మీరు ఏం చేస్తున్నారు, పలకరిస్తాలేవు, ఏం లేవు సార్. ఇట్లా మీరు బీఆర్ఎస్ లోకి వచ్చినాక ఎవరైనా మిమ్మల్ని ఆహ్వానాలు మళ్ళీ అడగడం గానీ ఎందుకు వెళ్ళారు? ఎవరు అడగలేదు సార్. ఇలాంటివి ఏం ఫోన్స్ కానీ ఎవరు రాలే, ఎవరు అడగలేదు.
సో ఎట్లా అనిపిస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినాక మీకు ప్రయారిటీ ఎంబడే మళ్ళీ బీఆర్టీ అధ్యక్షుని చేయడం అనేది? నేను ఆల్రెడీ ఒక అధ్యక్షుడే, టౌన్ అధ్యక్షుడే ఉండే. కాకపోతే దాంట్లో కొట్లాడడానికి ఛాన్సెస్ ఉండదు. రూలింగ్ పార్టీ ఉన్నాం, మనం ఏం చేయాలన్నా మనకే ప్రాబ్లం అవుతుంది. అందుకే బీఆర్ లో వస్తే మనకు బాగుంటది, కొట్లాడొచ్చు, సాటుతో మాట్లాడవచ్చు గట్టిగా అని ఆలోచన చేస్తాం. అంటే ఉద్యమాలు ఉధృతం చేద్దామని చెప్పేసి బీఆర్ఎస్ లోకి వచ్చింది. జై తెలంగాణ ఉద్యమం ఎట్లా ఉందో ఇప్పుడు తర్వాత అట్లే అవుతుంది మళ్ళా. మేము గతం నుంచి ఒకటే మేము చేస్తున్నాం సార్. ఏంటంటే అది ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో 186 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళకి ఇంతవరకు ఎలాంటి కాంపిటీషన్ రాలేదు. ఏ మంత్రి కానీ ఏ అధికారి కానీ వచ్చి ఆ ఆటో డ్రైవర్లు ఆదుకునే పరిస్థితి లేదు ఇంతవరకు. ఎన్నోసార్లు డిమాండ్ చేసినాము. ఆటో డ్రైవర్లు ఏంటంటే ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి ఇంట్లో ఎంత బాధ ఉంటుందో ఆ కుటుంబానికే తెలుస్తుంది. ఇప్పుడు రెక్కాడితే కానీ డొక్కాడిన ఆటో డ్రైవర్ల జీవితాలు ఇప్పుడు మీరు ఫ్రీ బస్ పెట్టిన వలన వాళ్ళకు గిరాకీ లేనందువల్ల గత ప్రభుత్వంలో సార్ మాకు ఎట్లుండే మాకు ఇట్లాంటి ఈ ఫ్రీ బస్ వల్ల ఎప్పుడు ఆటో డ్రైవర్ ఆత్మహత్యలు చేసుకోలేదు. ఈ ఫ్రీ బస్ పెట్టడంలోనే గత 2 సంవత్సరాల నుంచి 186 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వం వెంటనే వాళ్ళ తక్షణ సాయం కింద వాళ్ళకు ఒక్కొక్క కుటుంబానికి 20 లక్షలు కాంపెన్సేషన్ ఇవ్వాలి. అదేవిధంగా వాళ్ళకి ఇంతవరకు వాళ్ళ ఇంట్లో కూడా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇస్తా అని చెప్పి ఆటో డ్రైవర్లు వస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం మాకు ఆటోలు లోన్లు అంటే లోన్ శాంక్షన్ చేసినాయి. కొంతమందికి ఆటోలు ఇప్పించినాయి. రోడ్ ట్యాక్స్ మాఫీ చేసినాయి. రోడ్డు విస్తరణ చేసింది. గత ఈ ప్రభుత్వంలో చనాలు చాలా ఎంబడి బ్యాంకు లింక్ అంటది. మేమేమో తప్పు చేస్తే ఎంబడే మాకు వచ్చేటివి 500 నువ్వు ఒక్కటో కొడితే వెళ్ళిపోతుంది. ఎంత దారుణం సార్ ఇది. ఒకసారి ఇప్పుడు కూడా మేము ఈ అసెంబ్లీ సమావేశంలో కూడా మేము అసెంబ్లీ ముట్టడికి ఖచ్చితంగా మేము చేస్తాం. ఎందుకంటే ఇంతవరకు మా ఆటో డ్రైవర్ల సమస్య ఏ నాయకుడు, ఏ ఎమ్మెల్యే, ఏ అధికారి ఇంతవరకు పట్టించుకునే స్థితి లేదు మాకు. ఇప్పుడైనా ఆ ఉత్సవాలు బంద్ చేపిస్తే బాగుంటుందని మేము కోరుతున్నాం. మహబూబ్ నగర్ లో ఆటో డ్రైవర్ల పరిస్థితి మాత్రం చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది. 2.5 ఏళ్ళకి ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫ్రీ బస్ లేదు. బీఆర్ఎస్ కేసీఆర్ సీఎం ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆటో డ్రైవర్లు ఉన్నంత హ్యాపీగా ఇప్పుడు అసలు ఈ 2.5 ఏళ్ళ చాలా మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. చాలా మంది కిస్తీలు కట్టలేక, చాలా మంది ఆటో లేక బతకని పరిస్థితి చాలా అంటే చాలా ఏర్పడింది మామూలు. ఇంకొకటి హైదరాబాద్ లో ఈ డీజిల్ ఆటోలన్నీ ఈ సీఎం రేవంత్ రెడ్డి సార్ అయినమ్మని ఆ ఆటోలన్నీ హైదరాబాద్కి వెళ్ళి నడపొద్దు ఆటోలు అన్నందుకు ఆ ఆటోలు మొత్తం వచ్చేసి మామూలు అన్నందుకు మామూలులో లోకల్ ఉన్న ఆటోల డ్రైవర్ల మీద చాలా అంటే చాలా తిరుగుబడ్డది. కిస్తుగా కట్టని పరిస్థితుల్లో ఈ రోజు మహబూబ్నగర్ ఆటో డ్రైవర్లు చాలా పరిస్థితి చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. చాలా సార్లు మహబూబ్నగర్ ఎమ్మెల్యే సార్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి నా దృష్టి తీసుకెళ్ళాం. సార్ ర్యాపిడ్ ఉంది ఇలా అంటే మీరేం చేస్తారు నాకు సంబంధం లేదని అన్నట్టు సార్ మాట్లాడింది. సరే అని చెప్పి మేము ఏమనలే. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఆటో డ్రైవర్లు మాత్రం చాలా అంటే చాలా ఘోరాది పరిస్థితుల్లో ఉన్నారు. కావున ఎమ్మన్నే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇప్పుడు వర్షం ముందర మాజీ మంత్రి వాళ్ళు శ్రీనివాస్ గౌడ్ హాస్పిటల్ కట్టాడు. 1000 కోట్ల పడకలతో హాస్పిటల్ కట్టాడు. ఆ హాస్పిటల్ ఓపెన్ చేస్తే సరే ర్యాపిడ్ పెట్టిండ్రు, దానికి సంబంధం లేదంటారు ఎమ్మెల్యే సార్. మీరు దాన్ని ఓపెన్ చేస్తే ఆటో డ్రైవర్లు కనీసం కొంచెమన్నా పబ్లిక్ ఎక్కువ ఆటో డ్రైవర్లు బతికే పరిస్థితులు వస్తుంది కదా, కనీసం అది ఆలోచించి హాస్పిటల్ ఓపెన్ చేస్తే ఆటో డ్రైవర్ల మీద ఒత్తిడి ఉండకుండా ఆటో డ్రైవర్లు మంచి కష్టపడి బతుకుంటారు కదా, వాళ్ళ జీవనోపాధి వాళ్ళు కలిగి ఉంటారు కదా. ఆ హాస్పిటల్ ఓపెన్ చేయండి, కనీసం ఆ వసతులను కలిగించండి. తర్వాత ఐటీ పార్కులు, చిన్న చిన్న ఉద్యోగాలు, ప్రతి ఒక్కరు డిగ్రీ చదివిన విద్యార్థులు, ఇంటర్ చదివిన విద్యార్థులు కూడా ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నారు ఈరోజు. ఎందుకంటే ఏదో చిన్న చిన్న టెంపరీగా మీరు పెట్టిస్తే ఈ ఆటో నడపడే పరిస్థితి ఉండదు కదా డ్రైవర్లకు. డిగ్రీ చదివి పీజీ చదివిన ఆటో డ్రైవర్లుగా ఈ రోజు ఆటోలు నడుపుతున్నారు. అది కొంచెం దృష్టిలో ఉంచుకొని మీరు తక్షణమే హాస్పిటల్ కానీ ఐటీ పార్కులు కానీ చిన్న చిన్న ఉద్యోగాలు చదువుకున్న విద్యార్థులు పెట్టిస్తే ఆల్రెడీ మీరు చదువు మీద చాలా శ్రద్ధ చూపిస్తున్నారు సార్. ఇది కొంచెం దృష్టిలో ఉంచుకొని ఇది చేయాలని నా కోరిక.